వెల్కమ్ టు క్రికెట్. ఏపీఎస్సీ పేపర్ 1 డైలీ 51 లైనర్ సిరీస్లో డే 25కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము అబ్జర్వ్ చేస్తే ఈరోజు ఒకసారి సిలబస్ అబ్జర్వ్ చేద్దాం. మేజర్ కరెంట్ ఈవెంట్స్ నుంచి డేటా అనాలిసిస్ వరకు ఎందుకు సిలబస్ని అబ్జర్వ్ చేయమని చెప్తున్నానంటే, ఏ ఎగ్జామ్ అయినా సరే, నాట్ ఓన్లీ ఏపీఎస్సీ, ఏ ఎగ్జామ్ అయినా సరే సిలబస్ మీద మనకు ఎంత గ్రిప్ ఉంటే ఆల్మోస్ట్ 20 to 30% ఆ యొక్క పరీక్షలో మనం విజయం సాధించినట్లే అని నేను గట్టిగా నమ్ముతాను. సిలబస్ తెలియకుండా మనం ఎగ్జామ్కి వెళ్ళడం అనేది చాలా చాలా పొరపాటు. అండ్ మనం దాని నుంచి రిజల్ట్ రావాలని ఆశించడం కూడా చాలా పొరపాటు. అందుకే సిలబస్ అనేది చాలా చాలా కీలకం. ఈరోజు ఇంటర్నేషనల్ ఈవెంట్స్ నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ వరకు ప్రతి ఒక్క సబ్జెక్ట్లో 5 క్వశ్చన్స్ని మనం చూద్దాం. లెట్ స్టార్ట్. ఫస్ట్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే, సుడిర్మన్ కప్ 2025 ప్రపంచ మిశ్రమ జట్టు బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ చైనా. నెక్స్ట్, హూ వన్ ద సుడిర్మన్ కప్ 2025 వరల్డ్ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్? ఆన్సర్ చైనా. లింగ మార్పిడి మహిళలను అన్ని స్థాయిలలో మహిళల క్రికెట్లో పాల్గొనకుండా ఏ దేశం యొక్క క్రికెట్ బోర్డు నిషేధించింది? ఆన్సర్ ఇంగ్లాండ్. విచ్ కంట్రీస్ క్రికెట్ బోర్డ్ హ్యాస్ బ్యాన్డ్ ట్రాన్స్జెండర్ ఉమెన్ ఫ్రమ్ పార్టిసిపేటింగ్ ఇన్ ఉమెన్స్ క్రికెట్ అట్ ఆల్ లెవెల్స్? ఆన్సర్ ఇంగ్లాండ్. ఆఫ్రికా అంతటా ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను అందించడానికి ఎయిర్టెల్ ఆఫ్రికా ఏ కంపెనీతో భాగస్వామ్యం కలిగి ఉంది? ఆన్సర్ స్పేస్ ఎక్స్. విచ్ కంపెనీ హ్యాస్ ఎయిర్టెల్ ఆఫ్రికా పార్ట్నర్డ్ విత్ టు ప్రొవైడ్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసెస్ అక్రాస్ ఆఫ్రికా? ఆన్సర్ స్పేస్ ఎక్స్. ఇటీవల 89 సంవత్సరాల వయసులో కన్నుమూసిన జోస్ ముజికా ఎవరు? ఉరుగ్వే యొక్క మాజీ అధ్యక్షుడు. హూ వాజ్ జోస్ ముజికా హూస్ రీసెంట్లీ పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 89? ఆన్సర్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఉరుగ్వే. బ్రాండ్ ఫైనాన్స్ టైర్ 2025 నివేదిక ప్రకారం బ్రాండ్ బలం పరంగా ఎంఆర్ఎఫ్ యొక్క ప్రపంచ ర్యాంక్ ఎంత? ఆన్సర్ 3వ ర్యాంక్. అకార్డింగ్ టు బ్రాండ్ ఫైనాన్స్ టైర్ 2025 రిపోర్ట్, వాట్ ఈస్ ద గ్లోబల్ ర్యాంక్ ఆఫ్ ఎంఆర్ఎఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రాండ్ స్ట్రెంగ్త్? ఆన్సర్ 3వది. తర్వాత నేషనల్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. జమ్మూలో లోతట్టు నీటి రవాణా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి శ్రీనగర్లో ఏ సంస్థను కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది? ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. తర్వాత, విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ సెటప్ ఏ న్యూ ఆఫీస్ ఇన్ శ్రీనగర్ టు డెవలప్ ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్? ఆన్సర్ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. తర్వాత, పిఎంఓ త్రూ ద ఏజెస్ అనే పుస్తక రచయిత ఎవరు? హిమాన్షు రాయ్. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ పిఎంఓ త్రూ ద ఏజెస్? ఆన్సర్ హిమాన్షు రాయ్. అస్సాం టీ 200వ వేడుకలో టీ గార్డెన్ వర్కర్లకు 5,000 సహాయం అందించే ఏటీ కోలీ డ్యూటీ పార్ట్ పథకాన్ని ఏ భారత రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ అస్సాం. విచ్ ఇండియన్ స్టేట్ లాంచ్డ్ ఏటీ కోలీ డ్యూటీ పార్ట్ స్కీమ్ ఆఫరింగ్ 5,000 రూపీస్ అసిస్టెన్స్ టు టీ గార్డెన్ వర్కర్స్ డ్యూరింగ్ ద 200th సెలబ్రేషన్ ఆఫ్ అస్సాం టీ? ఆన్సర్ అస్సాం. అస్సాం గవర్నమెంట్. ఇటీవల భారతదేశం యొక్క 86వ చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు? ఆన్సర్ ఎల్ఆర్ శ్రీహరి. హూ హ్యాస్ రీసెంట్లీ బికమ్ ఇండియాస్ 86th చెస్ గ్రాండ్ మాస్టర్? ఆన్సర్ ఎల్ఆర్ శ్రీహరి. తర్వాత, చారిత్రాత్మక మరియు మత ప్రాముఖ్యత కారణంగా బీహార్లోని ఏ నగరాన్ని గయాజీగా మార్చారు? ఆన్సర్ గయా. విచ్ సిటీ ఇన్ బీహార్ ఈజ్ సెట్ టు బి రీనేమ్డ్ యాజ్ గయాజీ డ్యూ టు ఇట్స్ హిస్టారిక్ అండ్ రిలీజియస్ సిగ్నిఫికెన్స్? ఆన్సర్ గయా. ఇక ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, పోటీ పరీక్షలకు బీసీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందించినందుకు గాను ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వానికి స్కోచ్ గోల్డెన్ పురస్కారం లభించింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. Which state government recently received the Scotch Golden Award for providing free training for BC unemployed youth for competitive examinations? Answer Andhra Pradesh. Andhra Pradesh వార్షిక బడ్జెట్ 3 లక్షల కోట్లు దాటడం ఇది ఎన్నోసారి? ఆన్సర్ ఇది మొదటిసారి. Is this a time when Andhra Pradesh annual budget has crossed 3 lakh crores? Answer the first time. తర్వాత, ఇది చాలా ముఖ్యమైన బిట్ అండి. సెకండ్ బిట్, ఇది వచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత 2025-26 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో వ్యవసాయానికి కేటాయించింది ఎంత మొత్తం? 48,341 కోట్లు. హౌ మచ్ ఈస్ ద అమౌంట్ అలొకేటెడ్ టు అగ్రికల్చర్ ఇన్ ద బడ్జెట్ ఆఫ్ 25-26 ఆంధ్రప్రదేశ్? ఆన్సర్ 48,341 crore.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు? అచ్చెన్నాయుడు. హూ ఈస్ ద మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్? అచ్చెన్నాయుడు. తర్వాత గర్భిణులు, బాలింతల్లో రక్తహీనతను తగ్గించడంతో పాటు మాతా శిశు మరణాల నివారణే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య కుటుంబ సంక్షేమ శాఖ ఏఐ సాయంతో ఏ యాప్ను విడుదల చేసింది? ఆన్సర్ జననీ మిత్ర యాప్. విచ్ యాప్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్టేట్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏఐ with the aim of reducing blood loss in pregnant women and lacting women and prevention of meta-infant mortality. ఆన్సర్ జనని మిత్ర యాప్. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వస్తే 2025లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం పరిశోధకులు ఏ సూక్ష్మ పదార్థాన్ని అభివృద్ధి చేశారు? ఆన్సర్ గ్రాఫిటిక్ కార్బైడ్ నైట్రైడ్. Which nanomaterial was developed by researchers at the Institute of Nanoscience and Technology for non-invasive brain therapy in 2025? Graphitic కార్బన్ నైట్రైడ్. ఇస్రో హాల్ టెక్నాలజీ బదిలీ ఒప్పందం ప్రకారం ఎన్ని ఎస్ఎస్ఎల్వి మిషన్లు పూర్తవుతాయి? ఆన్సర్ 2 మిషన్లు. హౌ మెనీ ఎస్ఎస్ఎల్వి మిషన్స్ విల్ బి కంప్లీటెడ్ అండర్ ఇస్రో హాల్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్? ఆన్సర్ 2 మిషన్స్. ఏ భారతీయ నగరం యొక్క మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ హీట్ అండ్ శీతలీకరణ కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించింది? ఆన్సర్ భువనేశ్వర్. విచ్ ఇండియన్ సిటీ లాంచ్డ్ ద కంట్రీస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ హీట్ అండ్ కూలింగ్ యాక్షన్ ప్లాన్? ఆన్సర్ భువనేశ్వర్. తర్వాత క్యూరియాసిటీ రోవర్ అంగారక గ్రహంపై ఏ ఖనిజాన్ని కనుగొనింది లేదా ఆన్సర్ సైడరైట్. విచ్ మినరల్ డిడ్ క్యూరియాసిటీ రోవర్ డిస్కవర్ ఆన్ మార్స్? ఆన్సర్ సైడరైట్. ఏ శరీరం అధికారికంగా గుర్తించిన టైప్ 5 డయాబెటీస్ వ్యాధి యొక్క ప్రత్యేకమైన రూపంగా ఉంది? సో దీనికి ఆన్సర్ ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్. విచ్ బాడీ సో అంటే ఎవరు టైప్ 5ని కనుక్కున్నారంటే సో దానికి ఆన్సర్ ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్. సో వీళ్ళు సరిగ్గా ట్రాన్స్లేట్ చేయలేదు, సో సారీ. విచ్ బాడీ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ టైప్ 5 డయాబెటీస్ యాజ్ ఏ డిస్టింక్ట్ ఫార్మ్ ఆఫ్ డిసీజ్? ఆన్సర్ ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్. హిస్టరీలోకి వెళ్తే ఏ నాగరికత నగర ప్రణాళికకు ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ సింధు లోయ నాగరికత. విచ్ సివిలైజేషన్ ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ సిటీ ప్లానింగ్? ఆన్సర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సింధు లోయ నాగరికత నోరు సింధు నది ఒడ్డున ఉంది? ఆన్సర్ మొహంజోదారో. ద మౌత్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాజ్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ ఇండస్ రివర్? ఆన్సర్ మొహంజోదారో. తర్వాత మొహంజోదారో యొక్క స్థానిక పేరేంటి? చనిపోయిన వారి మట్టి దిబ్బ. సో ద మౌండ్ ఆఫ్ ద డెడ్ అని పిలుస్తారు. తర్వాత భారీ స్నానం అంటే హ్యూజ్ బాత్ అనేది ఎక్కడ ఉంది? మొహంజోదారోలో ఉంది. తర్వాత తల్లి ఆరాధన సింధు లోయ నాగరికతకు సంబంధించింది. ద వర్షిప్ ఆఫ్ మదర్ వాజ్ రిలేటెడ్ టు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. జోగ్రఫీలోకి వెళ్తే ఏ సంస్థ భారతదేశం యొక్క స్థలాకృతి పటాన్ని చేస్తుంది? ఆన్సర్ భారతదేశం యొక్క సర్వే డిపార్ట్మెంట్. విచ్ ఆర్గనైజేషన్ మేక్స్ ద టోపోగ్రఫిక్ మ్యాప్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ సర్వే ఆఫ్ ఇండియా. ప్రామాణిక సమయం భారతదేశం 5:30 గంటల కంటే ముందు ఉంటుంది. సో అది ఏది అంటే గ్రీన్విచ్ సెకండ్ సమయం. స్టాండర్డ్ టైమ్ ఆఫ్ ఇండియా ఈజ్ 5.5 hours అహెడ్ ఆఫ్ గ్రీన్విచ్ మీన్ టైం. తర్వాత సూర్యుడి యొక్క నిలువు కిరణాలను ఎవరు ఎప్పటికీ కనుగొనలేరు? ఆన్సర్ శ్రీనగర్. హూ విల్ నెవర్ ఫైండ్ ద వర్టికల్ రేస్ ఆఫ్ సన్? ఆన్సర్ శ్రీనగర్. హిమాచల్ ప్రదేశ్ యొక్క జిల్లా చైనా కిన్నౌర్ సరిహద్దును ఏర్పరుస్తుంది? సో విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ ఫార్మ్స్ ద బార్డర్ విత్ చైనా? ఆన్సర్ కిన్నౌర్. తర్వాత నాగాలాండ్ ఏ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది? అరుణాచల్ ప్రదేశ్, అస్సాం మరియు మణిపూర్. నాగాలాండ్ హ్యాస్ ఎ కామన్ బౌండరీస్ విత్ విచ్ గ్రూప్ ఆఫ్ స్టేట్స్? అరుణాచల్ ప్రదేశ్, అస్సాం అండ్ మణిపూర్. లెట్స్ మూవ్ టు పాలిటీ. భారతదేశం యొక్క పూర్తి సార్వభౌమ డెమోక్రటిక్ రిపబ్లిక్ అయింది ఎప్పుడు? నవంబర్ 26,
1949. When India became a full sovereign democratic republic, November 26th, 1949. రాజ్యాంగం యొక్క ఉపోద్ఘాతం ఎన్నిసార్లు సవరించబడింది? ఒకసారి. హౌ మెనీ టైమ్స్ ద ప్రియంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వాజ్ అమెండెడ్? ఆన్సర్ వన్స్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 భారతదేశం అంటే భారతదేశం అని ప్రకటించింది రాష్ట్రాల యూనియన్. ఆర్టికల్ 1 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిక్లేర్స్ దట్ ఇండియా మీన్స్ ఇండియా ఈజ్ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్. భారతదేశంలో ఏ రకమైన ఫెడరలిజం కనిపిస్తుంది? అసోసియేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రాలను ఏర్పాటు చేస్తుంది. వాట్ టైప్ ఆఫ్ ఫెడరలిజం ఈజ్ సీన్ ఇన్ ఇండియా? ఫార్మింగ్ స్టేట్స్ బై ఫార్మింగ్ అసోసియేషన్స్. భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? జనవరి 26, 1950. When did Indian Constitution came into force? January 26, 1950. ఎకానమీ లోకి వెళ్తే ఒక దేశం యొక్క జాతీయతను నిర్ణయించడానికి ఏ పద్ధతి ఉపయోగించబడుతుంది? ఆదాయ వ్యవస్థ, ఉత్పత్తి వ్యవస్థ, ఇన్పుట్ వ్యవస్థ. విచ్ మెథడ్ ఈస్ యూజ్డ్ టు డిటర్మైన్ ద నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఏ కంట్రీ? ఇన్కమ్ సిస్టమ్, ప్రొడక్షన్ సిస్టమ్ అండ్ ద ఇన్పుట్ సిస్టమ్. ఆదాయ పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు ఇది చేర్చబడలేదు. ఆన్సర్ పెన్షన్. విచ్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ వైల్ ఎస్టిమేటింగ్ నేషనల్ ఇన్కమ్ బై ఇన్కమ్ మెథడ్? ఆన్సర్ ఈజ్ అ పెన్షన్. దేశం యొక్క ఆర్థిక పురోగతి దేశంలోనే తలసరి ఆదాయం పెరుగుదల ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఎకనామిక్ ప్రోగ్రెస్ ఆఫ్ ఎ కంట్రీ ఈజ్ డిటర్మైన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ద కంట్రీ. పర్ క్యాపిటా అంటే ఒక వ్యక్తికి సంబంధించిన ఆదాయం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీలో 5 మంది ఉన్నారనుకోండి. 5 మందిలో 4 ఏ పని చేయట్లేదు, ఒకరు మాత్రం వర్క్ చేస్తున్నారు. ఆ ఒక్కరు సంపాదన 50,000 అనుకోండి. సో 50,000 బై ఒక ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారు? 5 మంది. 50,000 బై చేస్తే 10,000. అంటే ఆ ఫ్యామిలీలో ఒక వ్యక్తి సగటు ఆదాయం 10,000 కింద చెప్తారనమాట. సో అలా పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగిందనుకోండి, ఆటోమేటిక్గా ఇన్కమ్ ఎకనామిక్ యొక్క ప్రోగ్రెస్ అన్నది పెరుగుతుంది. తర్వాత ఆదాయం పెరిగినప్పుడు ఏ నిష్పత్తిలో వినియోగం కూడా పెరుగుతుంది? తక్కువ నిష్పత్తిలో. ఆదాయం పెరిగినప్పుడు ఖర్చులు పెరగకూడదు కదా, సో కొంచెం పెరగాలి. సో వెన్ ఇన్కమ్ ఇంక్రీజెస్, వాట్ ప్రపోర్షన్ దట్ కన్జంప్షన్ ఆల్సో ఇంక్రీజెస్ ఇన్ లో ప్రపోర్షన్. ఆటోమేటిక్గా ఖర్చులు పెరుగుతాయి, బట్ చాలా తక్కువ పెరగాలి. అప్పుడే మనకు కాస్త గ్రోత్ అన్నది ఉంటుంది. ద్రవ్యోల్బణం సమయంలో పన్ను రేట్లకు ఏం జరుగుతుంది? పెరుగుదల జరుగుతుంది. సో అదే ఇన్ఫ్లేషన్ అంటే. వాట్ విల్ హ్యాపెన్ టు ద ట్యాక్స్ రేట్స్ వెన్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్? ఆన్సర్ ఇట్ విల్ ఇంక్రీజ్. సస్టైనబుల్ డెవలప్మెంట్ విషయానికి వస్తే, భారతదేశం యొక్క పర్యావరణ రక్షణ చట్టం 1986లో 1986లో అమలు చేయబడింది. ద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ ఇండియా వాజ్ యాక్టెడ్ ఇన్ 1986. సాధారణంగా పర్యావరణాన్ని కింది వర్గాలుగా వర్గీకరించవచ్చు. కింది వాటిలో ఏది అటువంటి వర్గంలో భాగం కాదు అంటే కార్యాచరణ వాతావరణం. సో generally environment can be classified as the following categories. So which among the following is not a part of subcategory? Operational ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ ఆప్షన్స్ ఇక్కడ పొరపాటున ఇవ్వలేదు. నెక్స్ట్ క్వశ్చన్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఉపయోగం విషయంలో ఇంటర్ జనరేషన్ సెన్సిబిలిటీ యొక్క విషయం. ఆన్సర్ సహజ వనరులు. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇంటర్ జనరేషనల్ సెన్సిబిలిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద యూజ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. తర్వాత బ్లూ కార్బన్ అంటే ఏమిటి? మహాసముద్రాలు మరియు తీర పర్యావరణ వ్యవస్థలచే బంధించబడిన కార్బన్. వాట్ ఇస్ ద బ్లూ కార్బన్? కార్బన్ క్యాప్చర్డ్ బై ఓషన్స్ అండ్ కోస్టల్ ఎకోసిస్టమ్స్. అందరికీ స్థిరమైన శక్తి యొక్క దశాబ్దం ఐక్యరాజ్య సమితి యొక్క చొరవ. ద డికేడ్ ఆఫ్ సస్టైనబుల్ ఎనర్జీ ఫర్ ఆల్ ఈస్ ద ఇనిషియేటివ్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, డిజాస్టర్ మేనేజ్మెంట్. యోకోహామాలో విపత్తు నిర్వహణపై ప్రపంచ సదస్సు ఏ సంవత్సరంలో జరిగింది? 1994లో. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అట్ యోకోహామా టేక్ ప్లేస్? ఆన్సర్ 1994. ఎన్డిఎంఏ ఎప్పుడు స్థాపించబడింది? 23 డిసెంబర్ 2005లో. వెన్ డిడ్ ఎన్డిఎంఏ స్టార్టెడ్? 23rd of December 2005. నేషనల్ హజార్డ్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పుస్తక యొక్క రచయిత ఎవరు? సత్యేష్ చక్రవర్తి. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ కాల్డ్ నేషనల్ హజార్డ్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్? సత్యేష్ చక్రవర్తి.
ఎన్డీఎంఏలో ప్రధానమంత్రితో పాటుగా ఎంతమంది సభ్యులు ఉండవచ్చు? ఆన్సర్ 9 మంది. హౌ మెనీ పర్సన్స్ కెన్ బికమ్ మెంబర్స్ అదర్ దాన్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఎన్డీఎంఏ? ఆన్సర్ 9 పర్సన్స్. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్‌ను హోం మంత్రిత్వ శాఖ ఎప్పుడు ప్రారంభించింది? ఆన్సర్ 2016లో. వెన్ వాస్ హోమ్ మినిస్ట్రీ ఫార్మ్డ్ ఎ ప్లాన్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్? 2016. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.